గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీత కిచెన్. ఈరోజు మనము పొట్లకాయ సాంబార్ని ప్రిపేర్ చేయబోతున్నాం. సో దీన్ని టూ విధంగా చేయొచ్చు. సో ఈజీ ప్రాసెస్లో ఈరోజు నేను మీకు చూపిస్తున్నా. ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి, మీరు ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేస్తారు. సో ప్రాసెస్ కూడా ఏం ఉండదు, ఈజీగానే సింపుల్గా ప్రిపేర్ చేసుకునేద్దాం. ఇప్పుడు ఈ సాంబార్కి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేద్దాం. వెల్లుల్లి, అలాగే 1 ఆనియన్ని సన్నగా కట్ చేసుకుని వేసుకునేసేయండి. అలాగే కొంచెం కొబ్బరి, పచ్చి కొబ్బరి వేస్తున్నా, మీరు ఎండు కొబ్బరి ఉన్నా కూడా తీసుకోవచ్చు. అలాగే 1 టమోటో, అలాగే ఒక 6 దాకా లవంగి, అలాగే కొంచెం చెక్క, అలాగే కొంచెం పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ కారం, మీ క్వాంటిటీ బట్టి తీసుకోండి. కారం 1 ½ తీసుకుంటున్నా నేను. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ తీసుకుంటున్నా. మీకు మసాలా కొంచెం ఎక్కువ ఉండాలంటే ఇంకొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోండి. ఇలా మసాలాని ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత పొట్లకాయలనైతే ఇలా సన్నగా కట్ చేసుకునేసి పెట్టుకునేసేయండి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకునేసి అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆవాలు వేసేయండి. ఆవాలు వేసిన తర్వాత 1 ఆనియన్ని సన్నగా కట్ చేసుకునేసి వేసుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని వేయించుకోవాలి. ఇలా వేయించుకునేసిన తర్వాత ఇందులోకి మసాలాని యాడ్ చేసేసేయాలి. మనం ఫస్టే వేసుకున్నాం కదా మసాలాని, ఆ మసాలాని యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీరు ఫైనల్గా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత, సో మీ క్వాంటిటీ బట్టి వాటర్ని యాడ్ చేసుకునేసిన తర్వాత సో ఫైనల్గా మనము సాల్ట్ ఇవంతా చెక్ చేసుకునేసి పలకాయలని అయితే మనము ఫస్టే కట్ చేసుకుంటాం కదా, సో పొట్లకాయలని సో అవి వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని సాల్ట్ కూడా చెక్ చేసుకొని వేసుకునేసేయండి. ఇప్పుడే వేసేసి ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా సాంబార్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సాల్ట్ వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసి మూత పెట్టేసేయండి. ఇంతే, సింపుల్గా ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఈజీగా మీరు ప్రిపేర్ చేసుకునేయచ్చు. సో చూసారు కదా, 1 విజిల్ పెట్టుకున్న తర్వాత 1 విజిల్ 2 విజిల్ పెట్టుకోండి చాలు. సో ఫైనల్గా కొంచెం చింతరసంని వేసేసేయాలి. చింతరసంని వేసేసిన తర్వాత ఒకసారి ఎంత మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ అలా ఉడికించుకున్న తర్వాత దించేసుకునేసేయాలి. ఫైనల్గా సో కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే వేసుకునేసి ఒకసారి చెక్ చేసుకోండి. వాటర్ కూడా అంతే, మీకు ఇంకొంచెం చిక్కగా ఉండాలి అనుకుంటే వాటర్ కూడా కొంచెం తక్కువ తీసుకోండి. నేను ఇక్కడ కొంచెం వాటర్ అనేది ఎక్కువే తీసుకున్నా. సో మీకు ఎంత కావాలంత వాటర్ కూడా తీసుకోండి. ఇంతే, సింపుల్గా మనకి ఇలా పొట్లకాయ సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకునేయచ్చు. దీన్ని ఇంకొక విధంగా కూడా ఎక్కువ మసాలాని యాడ్ చేసి కూడా చేయొచ్చు. సో దాన్ని ఇంకొకసారి నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను. సో మీరు సింపుల్గా చేసుకోవాలంటే ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.